హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో మనం చిన్నప్పుడు సామెత వినేవాళ్ళం, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. సరే, ఆ ఇల్లే కాదు, ఏ కట్టడం అయినా ఇప్పుడు కట్టడం అనేది ఎంత పెద్ద కష్టమో మనకు తెలుసు. ఆ ఇసుక, ఆ సిమెంటు, ఆ కన్స్ట్రక్షను, ఆ ఇటుకలు, అది భరించలేని ఖర్చు. ఇప్పుడు ఇసుక దొరకాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు. సో ఇట్లా అసలు ఏదైనా నిర్మాణం, ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టాలన్నా, ఒక హాస్పిటల్ నిర్మాణం అయినా తడిసి మోపడే పరిస్థితి. ఇక ఆ టెన్షన్ అక్కర్లేదు, ఆ భయం అక్కర్లేదు. అత్యాధునిక టెక్నాలజీ వచ్చేసింది. అతి తక్కువ సమయం అలా చూసేసరికి బిల్డింగ్ కంప్లీట్ అయిపోతుంది. మీరు హ్యాపీగా పని స్టార్ట్ చేసుకోవచ్చు. ఖర్చు కూడా ఆల్మోస్ట్, సరే ఎంత తక్కువ ఉందని చెప్పలేను కానీ కరెక్ట్గా చాలా తగ్గిపోతుంది. అంత తక్కువ ఖర్చుతో అత్యాధునికంగా, మన్నికంగా, దృఢంగా ఉండే ఒక అద్భుతమైన నిర్మాణ శైలి వచ్చేసింది. అదే పీఈబీ, ప్రీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్. సో ఈ టెక్నాలజీ ఇప్పుడు విస్తృతంగా, అంటే ఆల్మోస్ట్ ఇక ఫ్యూచర్ అంతా దానిదే. చివరికి మన ఇల్లు కట్టుకోవాలన్నా, షెడ్ కట్టుకోవాలనుకున్నా ఈ పీఏబీ స్ట్రక్చర్లోనే వెళ్ళాల్సి వస్తుంది. సో కమర్షియల్గా మాత్రం ఇది చాలా వయబుల్ అవుతుంది. మరి ఇది ఎంత సంచలనం సృష్టిస్తుంది అంటే, మీరు హైటెక్ సిటీకి వెళ్ళి చూడండి. ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్తగా కడుతున్న అన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఈ పీఈబీ పద్ధతిలోనే కడుతున్నాయి. బాబు బిఎస్ ఏంటి పీఈబీ అంటారా? ఒక్క నిమిషం, నాకు కూడా పెద్దగా తెలియదు. ఓ పెద్ద ఆయన ఉన్నాడు, యంగ్ మ్యాన్, కాకపోతే ఆయనకి 2 దశాబ్దాల అనుభవం ఉంది ఈ పీఈబీ కన్స్ట్రక్షన్ పద్ధతిలో, ఈ మోడర్న్ టెక్నాలజీలో. సో ఆయన ఎవరో కాదు, భారత్ పీఈబీ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ పార్ట్నర్ నాగార్జున రెడ్డి గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. అసలు ఈ పీఈబీ టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందంటే, మన ఇంటి పక్కన కూడా ఇక అవే రాబోతున్నాయి. ఏం లేదు, ఇప్పి కట్టుకోవడమే. మా అవసరం లేదనుకుంటే ఇప్పేసుకోవడం, కావాలనుకున్నప్పుడు మళ్ళీ పెట్టేసుకోవడం. అంత స్థాయిలో విస్తృతంగా ఇప్పుడు ఈ పీఈబీ విస్తరిస్తోంది. మరి దాని భవిష్యత్తు ఏంటి, మనం ఎలా దాన్ని అడాప్ట్ చేసుకోవాలో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ఒక మంచి అద్భుతమైన కాన్సెప్ట్ మాకు పరిచయం చేస్తున్నారు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సార్. సో ఏంటి సార్ ఈ పీఈబీ? అంటే చాలా తరచుగా వింటున్నాను నేను ఈ పీఈబీ అనేది, ఏంటి అసలు ఇది? నమస్తే సార్, నా పేరు నాగార్జున రెడ్డి సార్, నేను భారత్ పీఈబీ ప్రాజెక్ట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఐఎమ్ వన్ ఆఫ్ ద మేనేజింగ్ పార్ట్నర్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ పీఈబీ సొల్యూషన్స్, అంటే ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ సార్. దీనివల్ల ఏంటంటే ఫాస్ట్, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ సొల్యూషన్స్ ఉంటుంది. దీనివల్ల మీకు ఏంటంటే మెయిన్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసేసి వేర్ హౌసెస్, ఇండస్ట్రియల్ షెడ్స్, ఓకే, మీకు ఫార్మా యూనిట్స్, ఓకే, అలాగే వచ్చేసేసి మీకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, హై కమర్షియల్ బిల్డింగ్స్, వీటికన్నిటికి కూడా మేము ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మాకు రెడీ సిమెంట్ అని పెద్ద తిరుగుతుంటాయి మా సందులో, రెడీమిక్స్లు ప్లాంట్లు, ఆడావుడి దుబ్బ, ఇవన్నీ ఉండవా? ఇంకా ఏది ఉండదు సార్. లైక్ ఎట్లా అంటే ఫౌండేషన్స్ మాత్రం ఆర్సీసీ అంతా యూజ్ చేస్తాం, సివిల్లోనే ఫౌండేషన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తాం. బట్ వన్స్ ఒకసారి ఫ్లోర్ లెవెల్కి వచ్చిన తర్వాత నుంచి కూడా కంప్లీట్ స్టీల్ స్ట్రక్చర్ సార్ ఇది. ఓకే, ఎక్కడ కూడా మీకు అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ప్యూర్లీ కస్టమైజ్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. సపోజ్ ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు, అతనికి రిలేటెడ్ ఉన్న షెడ్కి వచ్చేసేసి నాకు ఒక 10 feet బ్రిక్ వాల్ కావాలి అంటాడు. అది ఓకే, రిక్వైర్మెంట్ బట్టి ఆ 10 feet 12 feet అతని రిక్వైర్మెంట్ బట్టి బ్రిక్ వాల్ ఇచ్చి దానిపైన మళ్ళీ సైడ్ క్లాడింగ్ షీట్ అంటాము. క్లాడింగ్ షీట్ అంతా కూడా మళ్ళీ ఐరన్ దీంతోనే అవుతుంది. షీటింగ్ అవసరం లేకుండా కూడా చేయొచ్చు ఫ్రమ్ ఫ్లోర్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ఎలాంటి బ్రిక్ లేకుండా కూడా చేయొచ్చు. అంటే నిజంగా ఒక అద్భుతమైనది. అంటే కన్స్ట్రక్షన్ టైం కానీ ఇవన్నీ ఎంత తేడా వస్తుంది సార్? ఇది మీకు ఇక్కడ 2 points మీరు చూడాలి సార్. ఫస్ట్ వచ్చేసేసి టైం సేవింగ్. రైట్. మీరు జనరల్గా రెగ్యులర్గా ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ లైక్ ఆర్సీసీ కానీ సివిల్ కానీ వెళ్తే దాంతో కంపేర్ చేసుకుంటే 30 to 40% టైం సేవ్ అవుతుంది. సేమ్ టైం 30 to 40% కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. రెండు విధాలుగా మీకు దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆన్ టైం ఫాస్ట్ డెలివరీ. ఇప్పుడు సపోజ్ ఏంటంటే సార్, ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఇండస్ట్రియల్స్ కానివ్వండి,
లైక్ వేర్ హౌసెస్ కానివ్వండి, చాలా గ్రోత్ ఉంది, సేమ్ టైం చాలా రిక్వైర్మెంట్ ఉంది, అవును అర్జెన్సీ కూడా ఉంది వాళ్ళకి. కరెక్ట్ సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక అద్భుతమైన సొల్యూషన్ అనమాట. ఇది వాళ్ళకి ఏదైనా ఆప్షన్ ఉంది అంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ పీఈబీ టెక్నాలజీ మాత్రమే వాళ్ళకి ఆన్ టైంలో వాళ్ళకి కావాల్సిన ఒక టైం పీరియడ్లో డెలివరీ చేయగలుగుతున్నామంటే ఓన్లీ పీఈబీ ఒకటే ఆప్షన్ ఉంది సార్. అచ్చా అంటే నేను చూస్తున్నా కదా సార్, నేను ఇప్పుడు రెగ్యులర్ చూస్తుంటే కూడా పెద్ద పెద్ద అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కూడా పీఈబీతోనే చేస్తున్నారు. అవును అవును అంటే నాకు తెలిసిన ఒక లెక్క ప్రకారం 70% Hmm. కన్స్ట్రక్షన్స్ పీఈబీతోనే అవుతున్నాయి. అవును సార్. ఏంటి అంత మెయిన్ సార్ ఇదే ఇందాక చెప్పాను కదా, Mm. మెయిన్ ఇక్కడ ఏంటంటే కాస్ట్ ఒకటి మీకు చాలా తగ్గుతుంది, ఓకే టైం ఒకటి సేవ్ అవుతుంది, Okay. డ్యూరబిలిటీ పెరుగుతుంది. ఓకే లైక్ ఎట్లా అంటే మీకు క్వాలిటీ వైజ్ చూసుకుంటే మీకు డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది సార్, ఓకే ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్తో కంపేర్ చేసుకుంటే. సో కస్టమర్కి ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది ఈ మూడే కదా సార్. అవును సో ఈ మూడు కూడా దీనిలో పీఈబీలో దొరుకుతున్నాయి కదా. సో ఇంకా వేరే ఆప్షన్కి ఎందుకు వెళ్తాడు ఇంకా. రైట్. ఇంకా ప్రిసైజ్గా అడుగుతా, నేను ఒక కమర్షియల్ బిల్డింగ్ లేదంటే ఒక కమర్షియల్ షెడ్ లాంటిదో ఏదైనా వేయాలి అంటే Hmm. 6 months నుంచి 1 year పడుతుంది అనుకోండి. ఓకే, పీఈబీ పద్ధతిలో వెళ్తే ఎంత టైంలో ఇస్తారు నాకు? మీకు సపోజ్ రెగ్యులర్ కన్స్ట్రక్షన్కి వెళ్తే ఒక 100 days అవుతుంది అనుకోండి. అవును. సపోజ్ ఒక 3 ఆ. months నుంచి 3.5 Right. months అవుతుంది అనుకోండి. 60 daysలో ఇది కంప్లీట్ చేయొచ్చు. అంటే మీకు ఒక 1 month టైం మీకు ఇక్కడ సేవ్ అవుతుంది. అద్భుతంగా. ఇప్పుడు జనరల్గా సార్, ఇప్పుడు నా మిత్రుడు మొన్న ఒక అతను నా దగ్గరకు వచ్చేసేసి ఇదే హైదరాబాద్లో ఒక కమర్షియల్ ప్రాపర్టీని లీజ్కి తీసుకున్నాడు. అవును అరౌండ్ ఒక 10 to 15 years లీజ్కి తీసుకున్నాడు. Hmm. అతను కమర్షియల్ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాడు. బట్ ఎంతసేపు కూడా ఏ కస్టమర్ అయినా కానీ కూడా ఎంత తక్కువలో అయితే బాగుంటుంది, ఫ్యూచర్లో మళ్ళీ ఒకవేళ బిజినెస్ నడిచినా నడవకపోయినా కానీ కూడా మళ్ళీ వెకేట్ చేయాలన్నప్పుడు కూడా అతనికి ఎలాంటి లాస్ రాకుండా చూడాలనుకుంటాడు. అవును అయితే మీరు అదే రెగ్యులర్ కన్స్ట్రక్షన్కి వెళ్ళారనుకోండి, ఒక 1 year కన్స్ట్రక్షన్కే పోతుంది. Hmm. ఇన్ కేస్ ఒకవేళ టైం బాగాలేక అవును అతను పెట్టిన బిజినెస్ కానీ సరిగ్గా నడవలేదు అనుకోండి, ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు కదా. ఏమవుతుందో తెలియట్లేదు. సో ఇప్పుడు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు లీజ్కి తీసుకున్నాడు, ఒక 2 ఏళ్ళకి బిజినెస్ తగ్గిపోయింది అనుకోండి, నడవట్లేదు అనుకోండి, ఇప్పుడు ఆ బిల్డింగ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడు అతను. కరెక్ట్. అవును సో అదే పీబీకి వెళ్ళారు అనుకోండి, Hmm. ఒక 2 yearsకో 3 yearsకో టైం బాగాలేకనో లేదా ఇంకేదనో వేరే అనివార్య కారణాల వల్లనో ఏదో ఒక రూపంలో అతను అక్కడ నుంచి వెకేట్ చేయాలి. పీబీకి వెళ్తే మీకు ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ స్ట్రక్చర్ని ఇంకో దగ్గర షిఫ్ట్ చేసుకోవచ్చు. అబ్బా. ఇక్కడ ఏంటంటే సార్ ఈ టెక్నాలజీ ఏంటంటే నట్టు బోల్ట్లు పీక్కుని వెళ్ళిపోవచ్చు. ఓన్లీ నట్ బోల్ ఫిట్టింగ్ మాత్రమే ఉంటుంది సార్. ఓకే మాకు ఒక ప్లెయిన్ ప్లేస్ ఏదన్నా జాగా ఇచ్చారనుకోండి, ఓకే నాకు ఇది కావాలి అని అంటే కంప్లీట్ మా ఫ్యాక్టరీలోనే ప్రొడక్షన్ అంతా అయిపోయి రెడీ అయిపోయి ఇంక్లూడింగ్ పెయింటింగ్తో సహా ఓకే మా దగ్గర అయిపోయి ఓన్లీ మేము ఏంటంటే సైట్లో ఇన్స్టలేషన్ మాత్రమే చేస్తాం, ఓకే. ఎరెక్షన్ మాత్రమే చేసి Beautiful. కస్టమర్కి ఎట్లా కావాలో అట్లా మేము హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేస్తాం. అదే, సో ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా దాన్ని షిఫ్ట్ చేయాలనుకున్నా, లేదు వర్స్ట్ కేసులో దాన్ని డిస్మెంటలింగ్ చేసేసి అమ్ముకోవాలనుకున్నా కానీ కూడా ఆ రోజు ఉన్న ఐరన్ మార్కెట్ ప్రైస్లో అదనా మీకు 50 to 60% బ్యాక్ వస్తుంది. ఎందుకు అప్పటికి ఐరన్ రేట్ పెరుగుతుంది కదా, ఇంకొంచెం బంగారం పెరిగినట్టు ఐరన్ కూడా పెరుగుతుంది పెరుగుతుంది సార్. కాబట్టి ఇంకొంచెం రేట్ ఎక్కువ వచ్చింది. పెరుగుతుంది, అదే చెప్తున్నాను కదా. సో ఎట్లా చూసుకున్నా కానీ కూడా కస్టమర్కి లాస్ అనేది లేదు. సూపర్, అన్ని బాగున్నాయి సార్. నాకు ఒక్క డౌట్, ఈ ఇసుక సిమెంట్ కట్టి దానికి రకరకాల కలర్లు వేసి ఏమేమో చేస్తేనే చల్లగా ఉండట్లేదు. అవును అవును, మీరు మొత్తం ఐరన్ పెడతా అంటే ఎండాకాలం అది అలా ఉడికిపోతామేమో. గుడ్ క్వశ్చన్ సార్. అయితే దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఇదంతా టోటల్ కస్టమైజ్డ్ సార్. రైట్. సో రైస్ మిల్కి వెళ్తే ఒకలాంటి షెడ్ ఉంటుంది, ఓకే ఇండస్ట్రీకి వెళ్తే ఒకలాంటి షెడ్ ఉంటుంది, గోడౌన్కి వెళ్తే ఒకలాంటిది ఉంటుంది, స్టోరేజ్కి వెళ్తే ఒకలాంటిది ఉంటుంది, ఇట్లా బ్యాడ్మింటన్ అకాడమీస్ లేదా ఏదైనా స్పోర్ట్స్ అకాడమీస్ ఉంటే ఒకలాగా ఉంటుంది. ఓకే సో హీట్ లోపలికి రాకుండా కూడా దేర్ ఆర్ సో మెనీ సొల్యూషన్స్ సార్. ఇన్సులేషన్ అంటాము, పఫ్ ప్యానల్స్ అంటాము, అట్లా చాలా రకాలుగా ఉన్నది. మీకు అచ్చా. హీట్ అనేది లైక్ ఎట్లా అంటే మీకు కంట్రోల్ చేస్తుంది బయట. చేస్తుందా? ఉంది ఆ టెక్నాలజీ కూడా పీఈబీలో 100% ఉంది సార్. మీకు అలాంటివి కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఉడికిపోతాం సార్ అంతంత ఐరన్. అవును అవును, ఆబ్వియస్లీ అందరికి ఉండే డౌట్ సార్. బట్ అట్లా ఏం లేదు. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ అన్ని కూడా పీఈబీ కన్స్ట్రక్షన్ కదా సార్. ఓకే. దాంట్లో డిఫరెంట్ ఛాంబర్స్ ఉంటాయి, డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. సో అవంతా కూడా మనం ఏంటంటే ఉన్న కూల్ని బయటికి పంపించదు, బయట ఉన్న హీట్ ని లోపలికి రానివ్వదు, బయట ఉన్న హీట్ లోపల రానివ్వదు. ఇప్పుడు పఫ్ ప్యానల్స్ అంటాం సార్, 30 mm నుంచి 200 mm దాకా సార్, 150, 180, 200 mm దాకా కూడా ఉంటాయి. సో ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి దాన్ని డిజైన్ చేస్తాం. ఓకే. దిస్ ఈస్ ప్యూర్లీ కస్టమైజ్డ్ సార్.
ఓకే. మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మేము ఆప్టిమైజ్ డిజైనింగ్ చేస్తాం. అది కూడా Super. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో డిజైన్ చేస్తాం. సూపర్. ఇంకొక సామాన్యమైన డౌట్ సార్, చెప్పండి సార్. ఇనుము స్టీల్ అనగానే తుప్పు పడతాయి కదా సార్, అవును అవును మరి మీరు ఏమైనా యాంటీ కరోజన్ టెక్నాలజీ లాంటివి ఉన్నాయి ఉంటాయా? సార్. దీంట్లో కూడా చాలా రకాల పెయింటింగ్స్ ఉన్నాయి. ఉమ్, లైక్ శాండ్ బ్లాస్టింగ్ అని ఒకటి ఉంది. అంటే ఇది అచ్చా. ఎట్లా అంటే కోస్టల్ ఏరియాస్, ఫార్మా ఇండస్ట్రీస్ కి Okay. యూజ్ చేస్తాము. నార్మల్ Okay. రెగ్యులర్ గా అయితే ఎనామిల్ పెయింట్ ప్లస్ ఇవి యూజ్ చేస్తాము. Mm. కొన్నిటికి పౌడర్ కోటింగ్ యూజ్ చేస్తాము. సో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని దాని అప్లికేషన్ యూజ్ చేస్తాం. సో మీ కంపెనీ గురించి చెప్పండి సార్. అసలు మీ కంపెనీకి ఎన్నేళ్ళ అనుభవం ఉంది, ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎట్లాంటి కన్స్ట్రక్షన్ అంటే ఎట్లాంటి దాంట్లో ఉన్నారు మీరు? మేము యాక్చువల్గా సార్ 2009 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము. వండర్ఫుల్. బట్ స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం ఒడిదుడుకులు అనేది కామన్ సార్. Common. బట్ పోను ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, కొన్ని అనుభవాలు, కస్టమర్ టు కస్టమర్ వేరియేషన్ వారి ఎక్స్పీరియన్స్ రావడము, ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే మేము వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నాము. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇప్పుడు ఒక 4-5 స్టేట్స్ అయితే ఇప్పటికైతే మేము కవర్ Oh, చేస్తున్నాం సార్. అవునా? లైక్ Very good. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఇవి కవర్ చేస్తున్నాము. బట్ ఫ్యూచర్లో పాన్ ఇండియా సప్లై చేయాలనేది మా మెయిన్ మోటో, మెయిన్ ఎయిమ్ సార్. ఓకే. అంటే మీరు చూస్తే చాలా యంగ్ ఉన్నారు కదా, Sir. మీరు చెప్పేదేమో 2 దశాబ్దాల అనుభవం అంటున్నారు. అంటే సార్ ఇప్పుడున్న టెక్నాలజీని ఏజ్ తో సంబంధం లేదు. ఏజ్ అనేది జస్ట్ ఫిగర్ అంతే. Right, okay. ఇక్కడ కూర్చొని ఏమైనా చేయొచ్చు సార్. అవును, అవును, సో correct. దాంతో ఏ ఇబ్బంది లేదు సార్. Mm. మాకేంటంటే మాకు మెయిన్ మా స్ట్రెంత్ ఏంటి అంటే హై టెక్నికల్ టీమ్ ఉంది సార్. Very good. స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఉంది. సూపర్. దానివల్ల మాకు ఏమవుతుందంటే మీరు ఎనీ స్టేట్కి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఇవ్వండి, ఓకే. 100% మేము ఆన్ టైంలో ఎఫెక్టివ్గా పనిచేసి ఇస్తాం. ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఉంటాయి కదా సార్, పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ మీరు వేసే ఈ షెడ్స్ కానీ, Hmm. నేను చూశాను అక్కడ అది మాదాపూర్లో చూశాను సార్. ఓకే. ఒక 20 అంతస్తుల బిల్డింగ్ని పీఈబీ టెక్నాలజీతో కడుతున్నారు అంతస్తుల వైజ్గా. అవును సార్. అంటే మధ్యలో మళ్ళీ ఇటుకలు సున్నం అవన్నీ వేస్తారా? ఎట్లా అంతస్తులు ఎట్లా కడతారు? ఇది ఎట్లా ఉంటుంది అంటే సార్, ఇప్పుడు కమర్షియల్కి ఒకలాగా ఉంటుంది, ఇండస్ట్రియల్కి ఒకలాగా ఉంటుంది అచ్చా. సార్. కమర్షియల్కి వెళ్ళేసరికి అంటే ఆ ఫ్లోర్ ఏమంటామంటే మెజ్నైన్ ఫ్లోరింగ్ అంటాం మనం. Mezzanine మెజ్నైన్ flooring. ఫ్లోర్ అంటాము. ఓకే. అక్కడ కూడా ఏంటంటే టైం సేవింగ్ ప్రాసెస్ సార్ ఇదంతా Hmm. కూడా. ఇప్పుడు Hmm. జనరల్గా మీరు ఇప్పుడు స్లాబ్ వేసుకున్నారనుకోండి, సెంటరింగ్ కొట్టడము, అవును. తర్వాత స్టీల్ అల్లడము, చేయడము, Oh, yes, క్యూరింగ్ పెద్ద చేయడం, అవును. అది ఇది అంతా కొంచెం నానా రసబసం ఉంటుంది. అవును. బట్ ఇక్కడికి వచ్చరికి ఏంటంటే మేము అంత స్ట్రక్చర్ ఇచ్చేసేసి దాని సపోర్ట్స్ అవన్నీ ఇచ్చేసి డెక్ షీట్ అని ఒక షీట్ని దాని అప్లికేషన్ కింద యూజ్ చేస్తాం సార్. ఓకే. దానిపైన ఆర్సీసీ స్ట్రక్చర్ వస్తుంది. మీకు దీంట్లో ఏమైందంటే మీకు సపోజ్ ఒక 30 days టైం అనుకోండి, 10 daysలోనే అయిపోతుంది. Hmm. అండ్ సేమ్ టైం ఆ ఫ్లోర్ని దేనికోసం యూజ్ చేస్తున్నారు, సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీరు ఆఫీస్ పర్పస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆఫీస్ పర్పస్ ఎంతైతే లోడ్ ఉంటుందో ఆ లోడ్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ స్టీల్ అంతా కూడా డిజైన్ చేస్తాం. అచ్చా, అదే అచ్చా. కమర్షియల్గా సపోజ్ ఇప్పుడు గోడౌన్స్లలో కూడా ఈ మెజరైన్ ఫ్లోర్స్ ఇప్పుడు కామన్ అయిపోయింది సార్. ఓ, ఇప్పుడు కొన్ని వాటిలో 10,000, 20,000, 1 lakh SFT వరకు కూడా ఈ మెజరైన్ ఫ్లోర్స్ అనేది వాడుతున్నారు. Hmm. దాంట్లో ఎట్లా అంటే సపోజ్ ఒక స్క్వేర్ మీటర్కి ఒక నాకు 1000 kgs ఆఫ్ లోడ్ దాన్ని బేర్ చేయాలి అని కస్టమర్ ఒక అచ్చా, రిక్వైర్మెంట్ మాకు ఇస్తే దాని Load తగ్గట్టు బట్టి. డిజైన్ లోడ్ బేరింగ్ బట్టి డిజైన్ 100% సార్. ఆ లోడ్ని క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని డిజైన్ చేస్తాం. నార్మల్గా రెగ్యులర్గా మ్యాన్ మూమెంట్ ఉంది అనుకోండి, ఒకలాగా ఉంటుంది. గోడౌన్ పర్పస్ అయితే ఒకలాగా ఉంటుంది, కమర్షియల్ పర్పస్ అయితే ఒకలాగా ఉంటుంది. కొన్ని కార్ షోరూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తే కూడా అంటే దాంట్లో ఏం వాడతారు? ఐరనేనా మళ్ళీ ఇటుకలు అట్లా మళ్ళీ లేదు సార్, ఐరన్ తోనే సెక్షన్స్ అంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా ఐరన్ తోనే చేసి దానిపైన ఒక డెక్ షీట్ అని చెప్పేసి ఒక షీట్ దాని థిక్నెస్ కూడా ఆ లోడ్ అప్లికేషన్ బట్టి చూసుకొని దాన్ని చేసేసి దానిపైన ఆర్సీసీ 4 inches కావాలా 5 inches కావాలా, ఆర్సీసీ అంటే మామూలు రెడీ మిక్స్ ఇదే అచ్చా, చేసేస్తాం. ఓకే, ఇదే ఓకే. చేసేస్తాం. అది- మీకు ఇక్కడ ఏమవుతుందంటే సార్, రేపటి రోజు ఇందాక మీకు చెప్పినట్టుగా ఇన్ కేస్ ఏదన్నా మీరు డిస్మెంట్లింగ్ ఏదైనా చేయాలనుకుంటే ఆ ఒక ఆర్సీసీ పార్ట్ తప్ప మీదంతా మీకు పనికొచ్చేది. మళ్ళీ పనికొచ్చేది. అది సూపర్ సార్, ఇదంతా ఓకే. ఇంకొక డౌట్ ఏంటంటే తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి. సరే మన దగ్గర రావు కానీ భూకంపాలు వేరే దగ్గర వచ్చింది అనుకో, అవును. అప్పుడు ఈ స్ట్రక్చర్ ఎట్లా భరిస్తుంది స్ట్రక్చర్? అయితే దీంట్లో ఏంటంటే సార్, అంటే మెయిన్గా పీఈబీ టెక్నాలజీలో స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తాం సార్. ఓకే. దీంట్లో 2 standards ఉంటాయి సార్. ఒకటి ఇండియన్ స్టాండర్డ్ ఉంటుంది, ఒకటి అమెరికన్ స్టాండర్డ్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు సపోజ్ ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంది సార్, ఏదన్నా గవర్నమెంట్ ప్రాజెక్ట్ దానికి ఏదైనా సబ్సిడీ కావాలి, లేకపోతే ఇంకేదైనా దాని గవర్నమెంట్ యొక్క అప్రూవల్స్ కావాలి అంటే దే గో ఫర్ ఇండియన్ స్టాండర్డ్. అచ్చా, దానికి వేరే డౌట్ లేదు. అచ్చా. అదే కనుక కమర్షియల్గా కానీ ఇండస్ట్రియల్ షెడ్స్, వేర్ హౌసెస్ కానీ ఇవన్నీ ఉంటే మాత్రం అమెరికన్ స్టాండర్డ్కి వెళ్ళిపోతారు. ఈ స్టాండర్డ్స్లో మేము ఏం చేస్తామంటే విండ్ స్పీడ్, సెస్మిక్ జోన్స్ ఇవన్నీ కొన్ని ఉంటాయి సార్. ఓకే. అంటే
ప్రీవియస్ లో ఎంత వచ్చింది, ఫ్యూచర్ లో ఎంత వస్తుంది, ఇవన్నీ కొన్ని లో విండ్ స్పీడ్స్ అని కొన్ని ఉంటాయి, కొన్ని ఫార్ములాస్ ఇవన్నీ ఉంటాయి. ఆ స్పీడ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ డిజైనింగ్ అనేది చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు కోస్టల్ ఏరియాస్ ఉంది సార్, కోస్టల్ ఏరియాలో ఒకలాంటి విండ్ స్పీడ్ ఉంటుంది, అదే తెలంగాణలో సో అక్కడ మళ్ళీ ఆ స్టెబిలిటీస్ వేరే తీసుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలో కొంచెం తగ్గుతుంది. సో కంపేర్ టు కోస్టల్ ఏరియాస్ ఇక్కడ తగ్గుతుంది. సో ఇక్కడ వేరే తీసుకుంటాం. సో ఆ లోడ్స్ అంటే ఆ విండ్ స్పీడ్స్ ని క్యాలిక్యులేట్ చేసుకొని డిజైనింగ్ చేస్తాం. సేమ్ టైం వన్స్ ఒకసారి డిజైనింగ్ అయిపోయిన తర్వాత మేము స్టెబిలిటీ సర్టిఫికేట్ కూడా మేమే ఇస్తాం మళ్ళీ కస్టమర్ కి. ఒక చార్టర్డ్ సర్టిఫైడ్ ఇంజనీర్ తోని స్టెబిలిటీ సర్టిఫికేట్ కూడా మేమే ఇస్తాం. జనరల్ గా చాలా మంది ఇది ఇవ్వరు సార్, ఏదో చేసామా హ్యాండ్ ఓవర్ చేసామా వెళ్ళిపోయామా అని ఉంటారు, కానీ ఖచ్చితంగా మేము స్టెబిలిటీ సర్టిఫికేట్ తోనే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. అచ్చా, అయితే బేస్మెంట్ మాత్రం రెగ్యులర్ ఉంటుంది సార్. నాకు అదే డౌట్ వచ్చింది, ఎందుకంటే బురద నేలలు ఉంటాయి, రకరకాల నేలలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే సార్, మేము టంకీ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తాం స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ వరకు సార్. ఖాళీ కస్టమర్ వచ్చేసేసి రిబ్బన్ కట్ చేసేసుకొని పూజ చేసుకొని ఓపెన్ చేసుకుని అంటే ఆపరేషన్ చేసుకుంటారు అట్లా అంతవరకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఎండ్ టు ఎండ్ అన్ని ఇచ్చేస్తాను, టాప్ టు బాటమ్. అయితే దీంట్లో ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు బురద పొలం ఉంటుంది, సాయిల్. ఫస్ట్ మేము చేసేది ఏంటి అంటే సాయిల్ టెస్ట్. ఆ సాయిల్ టెస్ట్ చేసి దాని యొక్క స్టెబిలిటీ రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఆ ఫౌండేషన్ డ్రాయింగ్స్ ని దాని తర్వాత ఈ స్ట్రక్చర్ డిజైనింగ్ అవుతుంది అనమాట. సో ఎక్కడ చూసుకున్నా కానీ కూడా ఇప్పుడు మీరు అనొచ్చు సార్, అదేంటి దీనికి ఇంత ఉందా, లోకల్ ఫ్యాబ్రికేటర్ కూడా చేస్తాడు కదా, మరి వాడికి మీకు తేడా ఏంది అంటాడు. వాడు చేసేది ఫ్యాబ్రికేషన్, మేము చేసేది ఇంజనీరింగ్. అదే అంటున్నా, వాళ్ళే ఉంది ఆ షోల్డరింగ్ ఏదో పెట్టి సత్కు పెట్టి సరే వాళ్ళని తక్కువ చెప్తున్నాను సార్. అదంతే, ఇప్పుడు వాళ్ళు రా మెటీరియల్ తెచ్చుకుంటారు సార్, ఏదో మెజర్మెంట్ చేసుకుంటారు, అక్కడికక్కడ కస్టమైజ్డ్, వాళ్ళు చేసేది కూడా కస్టమైజ్డ్. బట్ ఎక్కడ కూడా ఇంజనీరింగ్ అప్లికేషన్ అనేది ఎక్కడ కూడా ఉండదు. బట్ మాది ఏంటంటే టాప్ టు బాటమ్ 100% కొన్ని ఒక స్టాండర్డ్స్ ని ఫాలో అవుతాం సార్. వండర్ఫుల్. అయితే సార్ నాకేంటంటే డౌట్ ఏంటంటే, వీటిని ఇండ్లకు కూడా ఈ టెక్నాలజీని వాడొచ్చా? పీఈబీ చేయొచ్చు సార్, చేయొచ్చు. రెసిడెన్షియల్ గానే ఇవన్నీ కూడా చేయొచ్చు. చిన్న ప్రాజెక్ట్స్ ఇప్పుడు లైక్ ఫార్మ్ హౌసెస్ ఇవన్నీ ఉంటాయి సార్. 100% ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ కావాలన్నా, వాళ్ళ ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ కూడా దాని తగ్గట్టు మేము డిజైన్ చేసి కంప్లీట్ చేసి ఇస్తాం సార్. అది ఇంకోటి ఇక్కడనే కాదు, ఎక్కడైనా సార్, లైక్ ఈ 4 స్టేట్స్లలో తెలంగాణ కానీ, ఏపీ కానివ్వండి, కర్ణాటక కానీ, తమిళనాడు కానివ్వండి, ఎలాంటి సెక్టర్ కానివ్వండి సార్, లైక్ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఇప్పుడు ఫార్మా ఉంటుంది, కొన్ని వేర్ హౌస్ సెక్టర్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఎలాంటి సెక్టర్ అయినా విల్ డీల్. నాకు అర్థమైపోతుంది అసలు మీ అవసరం లేకుండా ఇప్పుడు నిర్మాణం చేయడం కష్టం, పీఈబీ లేకుండా ఊహించుకోవడానికి లేనంతగా. ఫ్యూచర్ అనేది పీఈబీ సార్, పీఈబీ అనేది లీడ్ చేస్తుంది అంతే. కన్స్ట్రక్షన్ ని పీఈబీ లీడ్ చేస్తుంది సార్. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా ఈ సిమెంట్లు, ఈ గోల, ఈ ఇసుక, అవును సార్, ఇవన్నీ ఏం అవసరం అవసరం లేదు. ఓన్లీ ఫౌండేషన్స్ వరకు అది యూజ్ చేసేసుకొని మిగతా రెస్ట్ ఆఫ్ అంతా కూడా మనం పీఈబీ స్ట్రక్చర్లో, ఐరన్ స్టీల్ స్ట్రక్చర్లో వెళ్ళిపోవచ్చు. సో ఈ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే సార్, వీటికి లీకేజ్లు ఉంటాయా? వర్షం అట్లా వచ్చినప్పుడు ఏమైనా లీకేజ్లు అట్లా? సార్ ఇది లీకేజ్ ఉంటుందా అంటే ఉంటుంది. ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ లేబర్ సార్. ఎవరైతే ఎరెక్షన్ టీమ్ ఎవరైతే ఉంటారో, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అనుకోండి, మీ సైడ్ నుంచే కదా? మా సైడ్, మా ఇన్ హౌస్ టీమే ఉంటుంది. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు సార్ ఎంత మంచి బంగారం కొన్నా దాన్ని చేసే పద్ధతిలో దాన్ని. సో ఇది కూడా సేమ్ సార్, మేము ఎంత మంచిగా తయారు చేసి ఫ్యాక్టరీలో తయారు చేసి పంపించినా అక్కడ ఫిట్టింగ్ చేసేటోడు అనేటోడు కరెక్ట్గా ఉండాలి సార్. సో మాదంతా కూడా ఇన్ హౌస్ టీమ్. కొందరు ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ బేసిస్లలో ఇచ్చేస్తారు. సో అట్లా కాదు, మాదంతా కూడా ఇన్ హౌస్ టీమ్. ఖచ్చితంగా మానిటరింగ్ అనేది ఉంటుంది. సైట్ సూపర్వైజర్ ఉంటాడు, సైట్ ఇంజనీర్ ఉంటాడు, వాళ్ళ మానిటరింగ్ లోనే వర్క్ జరుగుతుంది. ఎలాంటి లీకేజెస్ లేకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాము. అయిపోయిన తర్వాత కూడా లీకేజెస్ కూడా ఏదన్నా ఉన్నాయా అనేది కూడా మేము వాటర్ పైప్ లైన్స్ అవన్నీ కూడా పెట్టి చెక్ చేస్తాము. దట్టు కాకుండా కూడా ఒక 2 సీజన్స్, 2 వర్షాకాలాలు, 2 సీజన్స్ వరకు కూడా మేము వారంటీ ఇస్తాం సార్. అదే వండర్ఫుల్. సో భారత్ పీఈబీ ప్రాజెక్ట్స్తో వెళ్తే నో లీకేజెస్. డెఫినెట్లీ 100%. వండర్ఫుల్. మరి ఈ కొన్ని చోట్ల నేను చూశాను సార్, పైన టర్బో తిరుగుతుంటాయి, అది న్యాచురల్ లైటింగ్ కోసమా, న్యాచురల్ ఎయిర్ కోసమా? దీంట్లో 2 ఉంటాయి సార్. ఒకటి టర్బో వెంటిలేటర్స్ అంటాము, ఒకటి స్కై లైటింగ్ అంటాము. స్కై లైట్స్ వచ్చేసి న్యాచురల్ లైటింగ్ డైరెక్ట్ వచ్చేసేసి మనకి న్యాచురల్ లైటింగ్ కోసం యూజ్ చేస్తాము.
అదేంటి అంటే మనకి పవర్ కన్సంప్షన్ కూడా తగ్గుద్ది సార్ దానివల్ల. అవునా? ఇప్పుడు అంతే మొత్తం కదా. కంప్లీట్ క్లోజ్డ్ ఉంది అనుకోండి, మీకు correct. అనవసరంగా మీరు అవును. లైటింగ్స్ అవన్నీ కూడా పెంచుకుంటారు, పవర్ కన్సంప్షన్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అవును. అండ్ అదొకటి పాయింట్. తర్వాత నెక్స్ట్ ఇంకోటి టర్బో వెంటిలేటర్ సార్. ఓకే. ఎయిర్ని సర్క్యులేషన్ కోసం మనం యూజ్ చేస్తాం. అచ్చా. ఎందుకంటే హ్యూమిడ్, ఇప్పుడు మీరు అన్నట్టుగా షెడ్లో హీట్ ఎక్కువ ఉంటుంది సార్. చాలా, దాన్ని అవును. సర్క్యులేట్ చేస్తుంది. ఎయిర్ సర్క్యులేషన్ కోసం టర్బో వెంటిలేటర్స్ యూజ్ చేస్తాం. దట్ టు మాన్యువల్ అవి. ఓకే. ఎలాంటి పవర్ కన్జంప్షన్ కానీ ఎలాంటి ఇది కానీ ఉండదు, మాన్యువల్గానే రన్ అవుతుంది. దానికి కూడా ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్లో చిన్న చిన్న మెయింటెనెన్స్ ఉంటుంది సార్. ఓకే. క్లీన్ చేసుకోవడం కొంచెం అవి తప్పదు. చేసుకుంటే కనుక లాంగ్ దేనికైనా రన్లో మంచి maintenance మీకు తప్పదు. ఎఫెక్టివ్గా ఉంటుంది. అట్లా లిఫ్ట్స్ పెట్టుకోవచ్చా? లిఫ్ట్స్ కూడా ప్రొవిజన్ ఇస్తారా? జనరల్గా అంటే దీంట్లో ఎట్లా ఉంటుందంటే సార్, ఇండస్ట్రీస్ వేర్ హౌసెస్లలో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా మెజ్నైన్ ఫ్లోర్స్ అని ఉంటాయి. అవును. వాళ్ళు ఏం చేస్తారంటే కింద ఉన్న మెటీరియల్ పైకి షిఫ్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు అడుగుతారు, ఇందాక మీకు ట్రంకీ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, వాళ్ళు అడుగుతారు మాకు మెటీరియల్ షిఫ్టింగ్ కోసం హాయిస్ట్ కూడా కావాలి అంటారు. హాయిస్ట్ ఇస్ నథింగ్ బట్ గూడ్స్ షిఫ్ట్ చేయాలి. సో ఆ అప్లికేషన్ కూడా మేము ఇస్తాము. మేము కొన్ని కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నాము, ఎలివేటర్స్ తో టైఅప్ అయి ఉన్నాము. సో వాళ్ళ హెల్ప్ తో మేము అది కూడా ఇస్తాం సార్. సూపర్. సోలార్ పవర్ కావాలని కొందరు అడుగుతారు. ఇప్పుడంతా సోలార్ పవర్ యుగం. ఇది కంపాటబుల్ వీటితో చేయొచ్చు సార్. యాక్చువల్లీ దీన్ని మేము ఎట్లా అంటే డిజైనింగ్ చేసేటప్పుడే కస్టమర్ తో ఒక 2-3 మీటింగ్స్లలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటని అడుగుతాం. అడిగినప్పుడు ఏంటంటే దీంట్లో ఒక కొలెటరల్ లోడ్స్ అంటాం దీన్ని. యాక్చువల్లీ ఇప్పుడు సోలార్ కానివ్వండి, కొన్ని ఈ ఎలక్ట్రికల్ ట్రేస్ కానివ్వండి, కొన్ని కొలెటరల్ లోడ్స్ అంటాము. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అని అంటే మేము ఆ కొలెటరల్ లోడ్స్ని కూడా మేము కన్సిడర్ చేసి డిజైనింగ్ చేస్తాం. సో మీరు సోలార్ లోడ్స్ కూడా వెళ్ళొచ్చు. అంటే సోలార్ ప్యానెల్స్ తోనే కట్టేస్తారా? నో, షీటింగ్ అంతా అయిపోయిన తర్వాత సోలార్ ప్యానెల్స్ కి కావాల్సిన ప్రొవిజన్ ఇస్తాం సార్. సో మీదంతా స్మార్ట్ టెక్నాలజీ అన్నారు భారత్ ప్రాజెక్ట్స్ లో. స్మార్ట్ టెక్నాలజీ అంటే ఏంటి? స్మార్ట్ టెక్నాలజీ సార్ ఇప్పుడు మెయిన్ డిజైనింగ్ సార్. డిజైనింగ్ మేము ఇప్పుడు యూజ్ చేస్తున్న ఏదైతే డిజైనింగ్ ఉంది కదా, అప్డేటెడ్ వర్షన్, మేము లేటెస్ట్ టెక్నాలజీ డిజైన్స్ మేము అప్లికేషన్స్ అన్ని కూడా యూజ్ చేస్తున్నాము. ఓకే. అండ్ ఈవెన్ మా వర్క్ ఆఫ్ స్టైల్ కానివ్వండి, ఎరెక్షన్ కానివ్వండి కూడా ఏదున్నా కానీ కూడా ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టుగానే మేము. సో ఇప్పుడు సివిల్ వర్క్ కూడా మీరే చేస్తారా? కింద ఫౌండేషన్ 100% మీ మనుషులే? మా మనుషులే. మళ్ళీ ఎవరికైనా కాంట్రాక్ట్? నో సార్, అంతా ఇన్హౌస్ టీమే ఉంటుంది. సివిల్ కానివ్వండి, దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, డిజైనింగ్ కానివ్వండి, సప్లై కానివ్వండి, ఎరెక్షన్ కానివ్వండి, టోటల్ మా టీమే ఉంటుంది. సో సార్ ఇప్పుడు నేను ఒక కస్టమర్ని అనుకోండి, నేను నా దగ్గర ల్యాండ్ ఇంత ఉంది, నా బడ్జెట్ ఇంత ఉంది అని చెప్పి మీ దగ్గరకు వస్తే ఏంటి నెక్స్ట్ ప్రాసెస్? జనరల్గా సార్ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కస్టమర్కి మాకు ఫస్ట్ ఇంటరాక్షన్ ఎట్లా జరుగుద్ది అంటే, సపోజ్ మీరు ఒక వేర్ హౌస్ కట్టాలనుకుంటున్నారు సార్, హైదరాబాద్లోనో లేకపోతే వేరే ఏదో లొకాలిటీలో వేర్ హౌస్ కట్టాలనుకుంటున్నారు. జనరల్గా ఒక 1 ఎకర్ పొలం ఉందనుకోండి సార్, లేకపోతే 1 ఎకర్ కమర్షియల్ ల్యాండ్ ఉందనుకోండి, మీరు దాంట్లో నాకు ఇంత ఏరియా బై లైక్ విడ్త్ లెంత్ నాకు ఇంత ఏరియాలో కావాలి అని అంటే మేము దాన్ని ఫస్ట్ మేము ఆ విడ్త్ అండ్ లెంత్ తీసుకొని కస్టమర్కి అసలు ఎంత హైట్ కావాలి, కొందరు 20 feet కావాలంటారు, కొందరు 30 feet కావాలంటారు, కొందరు 50 feet కూడా కావాలనే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ అప్లికేషన్ అసలు దేనికోసం, ఎందుకు యూజ్ చేస్తున్నారు, మీకు దాంట్లో బ్రిక్ వాల్ ఎంత అవసరం, అసలు అవసరమా అవసరం లేదా, సో దాంట్లో ఏంటి అనేది దాన్ని బట్టి మేము డిజైనింగ్ చేస్తాం సార్. దానికి తగ్గట్టుగానే బడ్జెట్ ఇస్తాము. మాది ప్యూర్లీ ఎట్లా ఉంటుంది అంటే ప్రైజింగ్ కూడా టన్నేజ్ బేసిస్డే ఉంటుంది సార్. టన్నేజ్ బేస్డే ఉంటుంది. సపోజ్ మీ ప్రాజెక్ట్ అంతా కలిపితే ఒక 50 ton వచ్చింది అనుకోండి, మల్టీప్లైడ్ బై మా ప్రైస్ ఒకటి ఉంటుంది. ఆ ప్రైస్ కూడా ఎట్లా అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు, లైక్ డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్, ఎరెక్షన్, ఇన్స్టలేషన్ అండ్ సప్లై, ఇవన్నీ కలిపి మేము ఒక ప్రైజ్ ఇస్తామని. వండర్ఫుల్. ఇంకొకటి నేను అంటే భారత్ పీఈబీ ప్రాజెక్ట్స్ గురించి నేను విన్నది ఏంటంటే ఆన్ టైం డెలివరీ గ్యారంటీ ఇస్తారు వీళ్ళు అనేది విన్నాను. ఎగ్జాక్ట్లీ సార్. మిగతా వాళ్ళ విషయానికి వస్తే చాలా వరకు డిలే ఉంటుంది సార్. ఏంటి వాళ్ళకి మీకున్న తేడా? సింపుల్ సార్, కోఆర్డినేషన్ ఉండాలి సార్. ఓకే. ఇప్పుడు సివిల్తో పాటు నేను ఇస్తున్నాను అనుకోండి, సివిల్కిను ప్లస్ ఇక్కడ పెబ్ వాళ్ళకి అంటే ఇద్దరికి కోఆర్డినేషన్ అనేది కంపల్సరీ. 2 teams కోఆర్డినేషన్ ఉండాలి. డిజైనింగ్ వాళ్ళతో కోఆర్డినేషన్ ఉండాలి. అన్ని టీమ్స్ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ టైంలో డెలివరీ ఇవ్వచ్చు సార్. అన్ని టీమ్స్ మనమే అయితే ఇంకా తొందరగా అవుతాయి. సో ఈ అన్ని టీమ్స్ ఇప్పుడు ఏంటంటే మన ఫ్లోర్ పైన పనిచేస్తున్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారు? 100% మా యొక్క ఎరెక్షన్ టీమ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది సార్.
ఓకే. అండ్ సేఫ్టీ ఎలిమెంట్స్ లైక్ హెల్మెట్ కానివ్వండి, జాకెట్స్ కానివ్వండి, షూ కానివ్వండి, డెఫినెట్గా క్వాలిటీ కంట్రోల్ విషయానికి వస్తే ఎట్లాంటి స్టాండర్డ్స్? క్యూసీ కంపల్సరీ సార్. చెప్పాను కదా ఇందాక మీకు, ద ఆ. అమెరికన్ స్టాండర్డ్స్ కానీ, ఐఎస్ అచ్చా. స్టాండర్డ్స్ కానీ అన్ని కూడా క్వాలిటీ 100% చెక్ చేస్తాం. స్టెబిలిటీ సర్టిఫికేట్ కూడా ఇస్తాం. ఓకే. అది. రైట్. ఒక ఒక నేను అన్నట్టు ఒక ఒక షాపింగ్ మాలో లేదంటే ఒక పెద్ద కన్స్ట్రక్షన్కి వెళ్ళాలనుకోండి, అలాంటి వాళ్ళకి Hmm. మీ ఈ పెబ్ పద్ధతి అంటారా, పీఈబీ అంటారా? పీబీ PB అనొచ్చు, పెబ్ కదా. అనొచ్చు, రైట్. పెబ్ అనొచ్చు, రైట్. ఈ పెబ్ పద్ధతిలో వెళ్తే వాళ్ళ బిజినెస్ గ్రోత్కి ఇది ఎంత ఉపయోగపడుతుంది? గ్రోత్ ఇన్ ద సెన్స్ సార్, ఇప్పుడు ఓ, మీరు లైక్ అవుట్రైడ్ కొనుక్కున్నా లేదా లీజ్కి వెళ్ళినా కానీ కూడా ఫస్ట్ మీకు ఏం కావాలి, బిజినెస్ స్టార్ట్ అవ్వాలి. అవును, ఫస్ట్ మీకు బిజినెస్ స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీకు స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అవ్వాలి కదా సార్. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇక్కడే స్ట్రక్చర్ చేసుకుంటూ కూర్చుంటే మీరు ఇంకా బిజినెస్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేస్తారు? బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఆ. సో మీరు ఒక టైం బౌండ్ పెట్టుకొని, ఒక టైం లిమిట్ పెట్టుకొని మాకు ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తే 100కి 100% ఆన్ టైంలో మేము డెలివరీ ఇస్తాం. సో దట్ వెరీ నెక్స్ట్ మూమెంట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. సో మన స్టార్టింగ్లోనే అనుకున్నాం యాక్చువల్గా, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను నేను. సో ఈ స్ట్రక్చర్ ఇక్కడ కాదు, మాదాపూర్లో కాదు, ఎస్ఆర్ నగర్లో పెట్టాలనుకున్నాను నేను. హ్యాపీగా ఇదంతా తీసుకుని అంటే వన్స్ ఒకసారి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఓ 2-3 తర్వాత 2-3 తర్వాత 100 ఇక్కడ నాకు బాగాలేదు, షిఫ్టింగ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న కరెక్షన్స్ ఏదైనా ఉంటే కూడా దాంట్లో కస్టమైజ్ చేసుకో. ఎందుకంటే సార్ ఇప్పుడు షీట్స్ ఉంటాయి సార్, వన్స్ ఒకసారి తీసేసారు అనుకోండి, ఆల్రెడీ దానికి స్క్రూయింగ్ చేసి ఉంటుంది, ఆల్రెడీ ఒక హోల్ పడి ఉంటుంది. ఓకే. సో అట్లాంటి దగ్గర ఒక 10-15% వేస్టేజ్ అనేది తీసేసేసి రిమైనింగ్ అంతా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సూపర్. రైట్ సార్. డిజైన్ ప్లానింగ్ దశలో కస్టమర్కి మీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు తర్వాత సార్ ఆయనకున్న స్థలం వృధా కాకుండా ఎలా ప్లాన్ చేస్తారు? సార్ ఒక్కసారి మేము ఏం చేస్తామంటే, అయితే విడ్త్ అండ్ లెంత్ ఈ డైమెన్షన్స్ అయితే ఉన్నాయో మేము ప్రపోజల్స్ ఇస్తాం సార్. ఓకే. డైరెక్ట్గా ఫుల్ అండ్ ఫ్లెడ్జ్ డ్రాయింగ్స్ ఇవ్వము, ఓకే. ఫస్ట్ ప్రపోజల్స్ ఇస్తాం. అచ్చా. లైక్ ఎస్టిమేట్స్ అనండి, ప్రపోజల్స్ అనండి ఇస్తాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కస్టమర్తో కూర్చుంటాం, 1-on-1 కూర్చొని మా టీంతో కూర్చొని, దీంట్లో ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా, మీకు ఇంకెక్కడన్నా ప్లేస్ వేస్ట్ అవుతుందా, లేకపోతే ఇంకేమన్నా మీరు సెట్ బ్యాక్స్ కానీ ఇంకేదన్నా కానీ ఎక్కడన్నా తేడా ఉందా చూసుకొని కూర్చున్న తర్వాత ఇలాంటి ఇంకేదైనా కరెక్షన్స్ ఉంటే కూడా కరెక్షన్స్ చేసి మళ్ళీ రీడిజైన్ చేసి మళ్ళీ ఇస్తాం అనమాట. ఎండ్ కస్టమర్ సాటిస్ఫై అయ్యేంత వరకు మేము అయితే రివైజ్డ్ అయితే ఉంటుందో సార్ డ్రాయింగ్స్లో 100% చేసి ఫైనల్గా కస్టమర్ అప్రూవల్ ఇచ్చిన తర్వాతే ఫుల్ ఫ్లెడ్జ్ డ్రాయింగ్స్. అంటే కొన్నిసార్లు కస్టమర్కి అర్థం కాకపోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఎందుకంటే మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తే కస్టమర్కి అంత ఎగ్జాక్ట్లీ హీ ఫీల్ ఫ్రీ. వాళ్ళ తరఫున కూడా ఆలోచిస్తారు 100%. వాళ్ళకి సార్ మీకు ఇక్కడ ఇది ఉండడం వల్ల స్థలం వేస్ట్ అవుతుంది. అవును, సో ఇట్లా ఇది చెప్తాం సార్ 100%. ఎందుకంటే కొన్ని చోట్ల ఏమైందంటే కస్టమర్ కూడా కొన్నిసార్లు అవగాహన ఉండదు. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. అరే మొత్తం కట్టేసుకుందాము, నాకు ఎస్ఎఫ్టీ పెరుగుతుంది, స్పేస్ పెరుగుతుంది అని అనుకుంటారు. సో అట్లాంటప్పుడు మేము చెప్తాం అనమాట, లేదు సార్ రేపొద్దున ఇలాంటి అబ్జెక్షన్స్ ఉంటాయి, ఇలాంటి క్లియరెన్సెస్ రావు, గవర్నమెంట్ ఇట్లా అబ్జెక్షన్స్ ఉంటాయని చెప్పి గైడ్ చేస్తాం, 100% గైడ్ చేస్తాం సార్. రైట్ సార్. ఇక ప్రధానమైన సమస్య ఏంటంటే ఎనర్జీ ఎఫిషియన్సీ. అంటే కరెంటు బిల్లులు, ఇప్పుడు నేను చెప్పాను కదా రకరకాల హీట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, కరెంటు బిల్లులు ఏమన్నా ఆదా అయ్యే అవకాశం ఉందా ఈ పీఈబీ స్ట్రక్చర్ వల్ల? పెరిగే అవకాశం అదే సార్. ఇప్పుడు ఏంటి అంటే లైక్ స్కైలైట్ ఉంది సార్, న్యాచురల్ లైటింగ్ వస్తుంది. సో 2 లైట్లు యూజ్ చేసే దగ్గర ఒకటి యూజ్ చేసినా చాలు. సూపర్. టర్బో వెంటిలేషన్స్ ఉంది ఎయిర్ సర్క్యులేషన్ కోసం. నువ్వు 10 ఫ్యాన్లు యూజ్ చేసానుకంటే ఆటోమేటిక్గా నీకు మాన్యువల్గా నీకు ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది కదా సార్. సో అక్కడ కూడా పవర్ కన్సంప్షన్ తగ్గుతున్నట్టే కదా సార్. అండ్ జనరల్గా విండోస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇస్తాం. కస్టమర్కి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఎలాంటి అలా డిజైన్ చేసి ఇస్తాం సార్. మీరు ఇప్పటివరకు చేసిన ఎన్ని ప్రాజెక్ట్ చేస్తుంటారు సార్ ఇప్పటివరకు? చాలా చేసాం, చాలా నెంబర్ ఆఫ్. నేనైతే నాకు ఒక 2 చెప్పండి. ఒకటి ది బెస్ట్ ప్రాజెక్ట్ ఏది మీరు చేసింది, రెండోది బాగా ఛాలెంజింగ్గా అనుకొని చేసిన ప్రాజెక్ట్ ఏది? ఓకే. సో చేసాం సార్. అంటే మేము లైక్ ఎట్లా అంటే 5000 ఎస్ఎఫ్టీ దగ్గర నుంచి 1 lakh ఎస్ఎఫ్టీ వరకు కూడా చేసాం. ఓకే. చెప్పాలంటే అంత ఈజీ ఏం కాదు సార్, 1 lakh ఎస్ఎఫ్టీ చేయడం అనేది కూడా బిగ్ ఛాలెంజ్ చెప్పాలంటే. సో పెద్ద పెద్ద గోడౌన్స్కి చేసి ఇచ్చాము. ఛాలెంజింగ్ అంటారా, కొన్నిసార్లు ఏమవుద్దంటే లైక్ ఎన్విరాన్మెంట్లో లేకపోతే ఇంకేదో ఒక కారణం వల్ల లేకపోతే
టీంలో ఒక మెంబర్ చేసే మిస్టేక్ వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న యాక్సిడెంట్స్ లాగా జరుగుతాయి సార్ ఇట్లాంటివి. సో అవి మాకు చాలా నేర్పించాయి కూడా. ఓకే. సో నెక్స్ట్ టైం ఇది ఇట్లా చేయొద్దు అని చెప్పేసి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి. బట్ దాన్ని ఓవర్ నైట్లో మళ్ళీ మేము తీసుకొని టీం అంతా కూడా సెట్ అయిపోయి ఆన్ టైంలో రెస్పాండ్ అయిపోయి సెట్ చేసుకున్నాం సార్. ఓకే, రైట్. సో ఇట్లాంటి కన్స్ట్రక్షన్ ఈ వీటికి ఫైర్ సేఫ్టీ అనేది ఎంతవరకు నామ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే సార్. హెచ్ఎండిఏలో లిమిట్స్ లో ఉంటే హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఉన్నాయి అనుకోండి సార్, హెచ్ఎండిఏ నామ్స్ 100% ఫాలో అవ్వాల్సిందే. సెట్ బ్యాక్స్ కానివ్వండి, దానికి అప్రోచ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా పర్మిషన్స్ తీసుకోవాల్సింది. సో అంటే ఈ పిఈబి ఇండస్ట్రీకి భవిష్యత్తులో ఎంత మార్కెట్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ ఇప్పుడు కమ్మింగ్ ఫ్యూచర్ అంతా కూడా సార్ ఇండియాలో ఒక డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది సార్ కన్స్ట్రక్షన్లో. ఓకే. పిఈబి అనేది మామూలుగా ఉండదు సార్. ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా సార్ కన్స్ట్రక్షన్లో ఒక పెద్ద మార్పు రాబోతుంది సార్. ఆ మార్పు అంతా కూడా ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ పిఈబి సార్. పిఈబి ఈజ్ ద ఫ్యూచర్. ఒక్క మాటలో చెప్పాలంటే పిఈబిస్ అనేది ఫ్యూచర్. నిజమే, కనిపిస్తుంది కూడా నిజంగానే. రైట్. మీరు భారత్ పిఈబి పెట్టినప్పుడు బహుశా చాలా మంది తెలియకపోవచ్చు, తెలియదు. ఇప్పుడు చాలా మంది వచ్చేసారు మార్కెట్లో. అవును సార్, ఇప్పటికీ కూడా అంటారు సార్ ఏదో ఫ్యాబ్రికేషన్ వర్క్ ఏమో అంటారు. ఎగ్జాక్ట్లీ సార్. కాబట్టి చాలా మంది తెలీదు. బహుశా ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా మందికి పిఈబి అంటే ఒక అవగాహన వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. కాకపోతే వాళ్ళందరిని వదిలేసి నాగార్జున రెడ్డి గారి దగ్గరికి ఎందుకు రావాలి నేను? పిఈబి ప్రాజెక్ట్స్ అదే భారత్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఎస్ సార్, గుడ్ క్వశ్చన్ సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము కస్టమర్కి ఏదైతే కావాలో ప్యూర్లీ కస్టమైజ్డ్ డిజైనింగ్ చేసి ఏ అవుట్పుట్ కావాలో అవుట్పుట్ ఇస్తాను సార్. సూపర్. నెక్స్ట్ వచ్చేసి నా టీం అంతా కూడా మంచి స్ట్రాంగ్ టెక్నికల్ టీం సార్. స్ట్రాంగ్ టెక్నికల్ టీం. ఒక్కొక్కరికి మీరు 2 దశాబ్దాలు 3 దశాబ్దాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో పెద్ద పెద్ద కంపెనీలో చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, పేర్లొద్దు కానీ అట్లాంటి టీం ఉంది. థర్డ్ వన్ వచ్చేసేసి ఆన్ టైం డెలివరీ 100% ఇస్తాను. కస్టమర్కి కావాల్సింది 3 సార్. మెయిన్గా ఏంటి అంటే వేస్టేజ్ కాకుండా చూసుకుంటాం సార్. వేస్టేజ్ అనేది లేకుండా చూసుకుంటాను. ఆన్ టైంలో డెలివరీ ఇస్తాను. సో అంటే సామాన్యులుగా మీ దగ్గర రావద్దండి, చిన్న చిన్న వాళ్ళు రావచ్చు సార్. రావచ్చు సార్, 100% రావచ్చు సార్. ఎందుకంటే సార్ ఏదైనా ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి సార్. లైక్ ఇప్పుడు ఇండస్ట్రియల్ అంటే ఇండస్ట్రియల్ ఉంటుంది, వేర్ హౌస్ అంటే వేర్ హౌస్ ఉంటుంది, రెసిడెన్షియల్ కూడా ఒక సెక్టరే కదా సార్. ఓకే. సో వాళ్ళని కూడా మేము రీచ్ అవ్వాలి కదా. అంటే ఇప్పుడు మీరు ప్రీమియం సెక్టార్లోకి వెళ్ళిపోయారు. లేదు అలా ఎక్స్పర్టైజ్ వచ్చేసింది, ఇంకా సామాన్యులు చూస్తారా లేదా? లేదు సార్, 100% రెసిడెన్షియల్లో కూడా ఇంత చిన్న ప్రాజెక్ట్ అయినా కానీ కూడా చేస్తారు. 100% మాటిస్తారు. 100% సార్. రేపు పొద్దున మీకు ఏదైనా కావాలి, మా ఊర్లో నాకు ఒక చిన్న ఫామ్ హౌస్ ఉంది, నాకు అది కట్టియండి అంటే దగ్గరుంటే నేను డిజైన్ చేసి కట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తాను సార్. చాలు సార్, ఈ మాట చాలు. ఎందుకంటే ఇప్పుడు సామాన్యులకు కూడా కన్స్ట్రక్షన్ ఎంత ఖర్చు పెరిగిపోయిందండి అంటే ఖర్చు కంటే కూడా శ్రమ, విపరీతమైన ఒత్తిడి, లేబర్ కూడా దొరకట్లేదు. మ్యాన్ పవర్ దొరికినా అసంఘటిత రంగం అంటే వాళ్ళు ఎవరు ప్రాపర్ గా పని చేయట్లేదు. ఆ కట్టిన కూడా 4 రోజులకే బీటలు వారిపోవడం, ఇట్లాంటి చాలా జరుగుతుంది. దానికంటే ఈ పిఈబి నమ్ముకుంటే అద్భుతం కదా, టైం కలిసి వస్తుంది. ఇప్పుడు అందరూ ఉద్యోగులే ఉంటారు, వాళ్ళు అన్ని వదిలేసుకొని వీటంతా తిరగలేరు. ఇంకొకటి సార్, ఇప్పుడు లైక్ సివిల్ టీమ్, ఇప్పుడు మీరు రెగ్యులర్ కన్స్ట్రక్షన్ అనుకోండి, అదే కన్స్ట్రక్షన్లో వచ్చి రోజు వాళ్ళని మానిటరింగ్ చేస్తూ ఉండాలి, వాడికి కావాల్సింది అన్ని ఇస్తూ ఉండాలి, డైలీ వాడికి ఫోన్ చేస్తూ ఉండాలి, ఫాలోఅప్ చేస్తూ ఉండాలి, వాడికి ఒక సపరేట్గా మనిషిని పెట్టాలి, నువ్వు రోజు ఓనర్ అనేటువంటి చైర్ వేసుకొని అక్కడే కూర్చోవాలి. మాకు ఎట్లా ఉంటుందంటే సార్, వన్స్ ఒకసారి డిజైన్ అప్రూవల్ వచ్చిన తర్వాత కస్టమర్ నుంచి కంప్లీట్ ఫ్యాబ్రికేషన్ అంతా కూడా నా ఫ్యాక్టరీలోనే రెడీ అయిపోతుంది సార్. ఒకసారి అక్కడ నుంచి మేము సైట్లో షిఫ్ట్ చేసామనుకోండి, విత్ హెల్ప్ ఆఫ్ అంటే క్రెయిన్ యొక్క సపోర్ట్ తీసుకొని హార్డ్లీ వీక్ డేస్లో 2 వీక్స్లో కానీ 3 వీక్స్లో కానీ, డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సైజ్ని బట్టి 3 వీక్స్లో చేయించేస్తాం. అక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, నాకు కస్టమర్ ఎలాంటి ఏ ప్రొవిజన్ అంటే ఏది నాకు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. జస్ట్ లేబర్ ఉండడానికి ఏదైనా అకామిడేషన్ ప్రొవైడ్ చేసిస్తే చాలు. నాకు ఒక మ్యాన్ పవర్ లైక్ ఎట్లా అంటే ఒక
పవర్ కానివ్వండి లేదా ఇంకోటి ఏం అక్కర్లేదు. ఏది అవసరం లేదు సార్, అంతా నట్ బోల్ట్ ఫిట్టింగే కదా సార్. నిజంగా నిజంగా అవును. సో అక్కడ కస్టమర్ కూడా రిస్క్ లేదు కదా. కరెక్ట్ కరెక్ట్. సో అది ఆ, ఈజీ ఉంటుంది. అవును ప్లగ్ అండ్ ప్లే టైప్ సార్, ఇంకా అంతే, ఇంకా నథింగ్ బట్. నిజంగా అంటే మీరు ఇది ఒక వరం అనే చెప్పుకోవాలి. నిజంగా చాలా మందికి సార్ పెద్ద వరం. ఇవాళ రేపు చాలా బిజీ అయిపోయారు సార్, ఎవరికి టైం లేదు సార్, ఎగ్జాక్ట్లీ టైం లేదు. లేదు. సో దాన్ని మానిటర్ చేసే శక్తి లేదు లేదు చాలా సార్, మందికి. లేదు సార్. అవును. సో అట్లాంటి వాళ్ళకి ఇది 100% బెస్ట్ సొల్యూషన్. ఇంకొకటి ఎన్ఆర్ఐస్ చాలా మంది వాళ్ళ ఊర్లలో అక్కడ కట్టుకోవాలని చూస్తుంటారు. అవును, అవును. వాళ్ళ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉంటారు, అవును చాలా మంది ఇబ్బంది పడుతుంటారు వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి అని. అవును. సో అట్లాంటి వాళ్ళకి జస్ట్ మీకు ఒక ఫోన్ కొట్టేసి చాలు అకౌంట్లో సార్, డబ్బులు చాలు పడేసి సార్, అంతే కీ ఇచ్చేస్తారు వాళ్ళ అమ్మ అంతే సార్, నాన్నకి. అంతే సార్. మంచి కమ్యూనికేషన్ ఉంటే చాలు సార్, ప్రాజెక్ట్ హ్యాండిల్ ఇచ్చేస్తాను. సూపర్ సార్. ఇంకా ఫైనల్ డౌట్ ఏంటంటే సార్, లోన్స్ వస్తాయా, లోన్స్ పెట్టుకోవచ్చా, దీనికి కూడా వీటికి కూడా మనకు లోన్ దొరుకుతుందా? 100% సార్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్ వాల్యూ 1 CR పైన కూడా ఉంటుంది సార్, ఒక్కొక్కటి 5 CR 10 CR కూడా ఉంటుంది. సో అందరు కూడా క్యాష్ పెట్టి లిక్విడిటీ పెట్టి చేసుకోవాలంటే కూడా అందరికి అఫోర్డబుల్ ఉండదు సార్. సో మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ లోన్కి వెళ్తారు. ఆ లోన్కి కావాల్సిన డాక్యుమెంటేషన్ కానివ్వండి, ప్రాసెస్ కానివ్వండి, ఏదున్నా కానీ కూడా మేమే చూసుకొని వాళ్ళకి కావాల్సిన తగ్గట్టుగా చేసి ఇచ్చేస్తాం. ఓకే, అంటే ఈ పిఈబి స్ట్రక్చర్ కూడా లోన్ వస్తుంది సార్, వస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా మేమే చేసిస్తాం. ఆ డాక్యుమెంటేషన్ కానివ్వండి, ప్రాసెస్ అంతా కూడా మేమే చూసుకుంటాం, మా టీం అంతా. సో ఫైనల్గా సార్, నిజంగా నాకున్న డౌట్లన్నీ తీరిపోయి ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. ఎంత గొప్ప ఇండస్ట్రీ ఇది అని ఒక అది చాలా నిజంగా అంటే భారత నిర్మాణ రంగ భవిష్యత్తునే మార్చేసే టెక్నాలజీ ఇది. వండర్ఫుల్ సార్. సో ఫైనల్గా ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ ఎవరైనా కొత్తగా ఒక సంస్థ పెట్టుకోవాలి, ఒక బిజినెస్ ఏదైనా గోడౌన్ చేసుకోవాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు కానీ పెద్దవాళ్ళకైనా సరే, సో ఈ పిఈబికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు నిర్మాణానికి సంబంధించి? ఫైనల్గా సార్, కస్టమర్స్ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, ఇండియాలో ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్ అనేది చాలా చేంజ్ అవుతుంది సార్. కన్స్ట్రక్షన్ చాలా చేంజ్ అవుతుంది. అది పిఈబి అనేది లీడ్ చేస్తుంది. పెద్ద డ్రాస్టిక్ చేంజ్ అనేది వస్తుంది సార్. అది 100% పిఈబి అనేది లీడ్ చేస్తుంది. సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుని ప్లాన్ చేసుకుంటున్నా, లేదా ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ షెడ్స్ కానివ్వండి ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకున్నా, లేదా రీమోడిఫికేషన్ చేసుకోవాలనుకున్నా, మీరు 100% భారత్ పిఈబిని మీరు సంప్రదించండి. మీకు స్ట్రాంగ్ డ్యూరబిలిటీ, కాస్ట్ ఎఫెక్టివ్, టైం సేవింగ్ 100% మీకు భారత్ పిఈబి అనే గ్యారంటీ ఇస్తుంది సార్. సూపర్ సార్. ఖచ్చితంగా నేనైతే 100% రికమెండ్ చేస్తాను. నా తరఫున ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను సార్. ఈ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ పిఈబి అంటే అదే కదా సార్. సో ఈ పిఈబి అనే ఈ టెక్నాలజీ మాత్రం నిజంగా రెవల్యూషనరీ, వండర్ఫుల్. ఇది ఈ కొత్తగా వచ్చిన అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీని వాడుకుంటే డబ్బు ఆదా, సమయం ఆదా, దృఢత్వం కానీ ఇంకా మన్నిక కానీ ఏ విషయంలో చూసుకున్నా కూడా మన రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కంటే 100 times బెటర్ ఇది. సో ఖచ్చితంగా ఇక భవిష్యత్తులో మన ప్రేక్షకులు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఆఫీస్ కట్టాలి, ఇల్లు కట్టాలి, ఓ చిన్న ఫామ్ హౌస్, ఇల్లు ఏమన్నా కానివ్వండి, పిఈబి మర్చిపోకండి. ఇది ఒక తారక మంత్రం మీకు. అంత గొప్ప టెక్నాలజీ ఇది. ఎలాంటి అవసరం ఉన్నా ఈ కింద నెంబర్స్ ఇస్తున్నాను, నాగార్జున రెడ్డి గారే మాట్లాడతారు, ఆయనే సలహా ఇస్తారు. మీరు కట్టినా కట్టకుండా సలహా అయితే ఆయన దగ్గర ఫ్రీగా ఇస్తారు కదా సో సలహా తీసుకోండి. ఆయన ఎస్టిమేషన్ వేసిస్తారు, బడ్జెట్ వేసిస్తారు, అన్నీ వేసిస్తారు. సో మీకు నచ్చితే హ్యాపీ కట్టుకోవచ్చు. కానీ ఇది ఒక అద్భుతం, ఎందుకంటే ₹1,00,00,000 లేదు 50 లక్షలు అవుతుంది అంటే ఎందుకు కట్టుకోకుండా ఉంటాం, అంతే కదా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ నెంబర్ కాల్ చేయండి, వెంటనే మీ పిఈబి ఇంటి నిర్మాణంతో మరొకసారి నాకు ఫోన్ చేస్తే మీ గృహప్రవేశానికి కూడా నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.